ప్రార్థన చేసుకొని ఈ సెకండ్ సెషన్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు మన మధ్యకి అన్న సుబ్బారావు గారు తెలియపరిచినట్లుగా అనంత్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్కి ఈ పీటీపీ కోర్స్కి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి దైవజనులు. మరి ఆయన వస్తున్నారు విజిట్ చేయడానికి. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తే నేను అప్పుడే ఆఫ్ చేస్తా. ఎందుకనంటే వాళ్ళు చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యకి వస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని గ్రీటింగ్స్, అలాగే వారికి చిన్న సత్కారం ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆపేస్తాను. వాస్తవానికి ఈరోజు కంప్లీట్ చేయాలి అని అనుకున్నా, కానీ వాళ్ళ విజిటింగ్ కారణాన్ని బట్టి అయ్యేటట్టుగా ఏం కనిపించట్లేదు. చూద్దాం, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు జ్ఞాపకం చేసుకొని తదుపరి మనము వాళ్ళు వచ్చినప్పుడు ఆఫ్ చేసి మిగిలినటువంటి విషయాలు తర్వాత కాలంలో జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా మీరు ఇచ్చిన దేవా ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వరుస క్రమంలో మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రభువా, అనేక విషయాలు నేర్చుకోవడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రభువా నాయన, తెలిసి ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి, అర్థం కానటువంటి విషయాలు ప్రభువా దేవా క్లారిటీ తెచ్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ క్లాసెస్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మొదటి సెషన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు, వందనాలు ప్రభువా. సెకండ్ సెషన్లో మేము ముందుకు అడుగులు వేస్తూ ఉండగా మీ ప్రత్యేకమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా మీరే కృప చూపి సహాయం చేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్, ఆమెన్. నేను ముందుకు వెళ్ళడానికి ముందు ఇందాక సుబ్బారావు అన్న తెలియపరిచినటువంటి ఒక సంగతిని గురించి ఒక చిన్న మాట చాలా స్ట్రెంథనింగ్ అనిపించింది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనేటటువంటి మాట నేను వెనక నుండి చదువుకుంటా వింటా ఉన్నాను. చాలా థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఆ జాన్నాక్స్ కాదు, ఈ జాన్నాక్స్ కూడా అంతే. ఉన్న స్థలంలో ఏమంటారు, గట్టిగా తీర్మానం చేసుకొని పరిచర్య చేయడానికి నిలబడినటువంటి వ్యక్తిని నేను కూడా. నిజమేనండి, చాలాసార్లు మన జీవితాల్లో ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుతున్నప్పుడు నిరాశకు గురైపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి తలంపు కలుగుతూ ఉంటుంది. అర్థం కాదు కొన్నిసార్లు మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు, చేదైనటువంటి అనుభవాలు మనలను ఎంతలా కృంగదీస్తాయి అంటే ఇక చాలు అని ఏలియా చెప్పినట్టు మనం కూడా చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని అక్కడ ఉంచాడనంటే మనం మాత్రమే ఆ పని చేయగలమని ఆయన ఎరిగాడు. కానీ మనల్ని మనం నమ్మలేకపోతున్నాం చాలాసార్లు. కాబట్టి నిజంగా వెనక నుండి వింటున్నప్పుడు నేను కూడా చాలా ఎమోషన్కి గురయ్యాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు చనిపోయినటువంటి కొత్తలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలను బట్టి డ్రాప్ అవుదాం అనుకున్నాను. పరిచర్య నుండి కాదు, సంఘ పరిచర్య నుండి డ్రాప్ అవుదాం అనుకున్నాను. మా నాన్నగారు స్థాపించినటువంటి పరిచర్యలోనే నేను ఇప్పుడు సేవలో కొనసాగుతూ ఉన్నాను. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే బలమైనటువంటి తీర్మానంతో ఆలోచన చేసుకొని నా వైఫ్తో కూడా చెప్పాను, మనం ఇటన్నా వెళ్ళిపోయి అక్కడుండి నేను టీచింగ్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోతాను అని చెప్తే తను కూడా చాలా బాధపడింది. ఎందుకంటే ఆమె పరిచర్య నేపథ్యం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఎదురైనటువంటి అనుభవాలను బట్టి చాలా కృంగిపోయి బాధపడింది. నాతో పాటు ఆవిడ కూడా కొన్ని సందర్భాల్లో ఏడ్చింది. కానీ ఆ తర్వాత దేవుడు కృప చూపుతూ వచ్చాడు. మరలా అక్కడే నిలబడి పరిచర్య చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. సంఘ పరిచర్య అంత ఈజీగా జరిగేది కాదు. ఈ 5 సంవత్సరాల్లో చాలా భయంకరమైనటువంటి అనుభవాలు గుండా నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. అంతకుముందు ఫాదర్కి పరిచర్యలో అసిస్ట్ చేసేవాడిని, హెల్ప్ చేసేవాడిని. ఎక్కువ బయట మీటింగ్స్లో తిరుగుతా బైబిల్ కాలేజెస్లో టీచింగ్ చేస్తూ ఉండేటటువంటి వాడిని.
నాన్నగారికి ఇక మిగిలినటువంటి టైంలో పరిచర్యలో సహకారాన్ని ఇచ్చేవాడిని. అది బాగుండేది. ఎందుకంటే ఎక్కువ బాధ్యతలు ఉండేవి కాదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కాదు. నచ్చిన చోటకి వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చినట్లుగా మనకి అనుకూలమైనటువంటి విధానంలో మనం చేయాలనుకున్నటువంటి పనులు చేయొచ్చు. సో డాడీ చెప్పినప్పుడు కొంత హెల్ప్ చేసేవాడిని. ఆ తర్వాత ఇంకా నేను ఆహ్వానించబడిన చోటుకు వెళ్ళడం, బైబిల్ కాలేజెస్లో టీచింగ్ చేయడం బాగుండేది, చాలా బాగుండేది. 2017లో మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం దానికి చిన్న విరామం లాగా, అంటే అలా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. 2020లో మా నాన్న చనిపోయిన తర్వాత ఇక కాపరి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 5 సంవత్సరాల్లో చాలా రకాలైనటువంటి పరిస్థితుల గుండా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను కూడా అనుకున్నా డ్రాప్ అవుదాం అనేటటువంటి ఆలోచన. కానీ దేవుడు బలపరుస్తూ వచ్చాడు, నిలబడ్డాను. ఇక ముందు కూడా ప్రభువు నిలబెట్టడానికి శక్తిమంతుడని విశ్వసిస్తూ ఉన్నాను. రోమపత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే ప్రభువు మిమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. సో చాలా ధైర్యం అనిపించింది. ఒక క్షణంలో అట్లా కళ్ళం నీళ్ళు వచ్చినాయి అన్న సుబ్బారావు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు. అందుకని గుర్తు చేసుకున్నాను అనమాట. సో నిరాశపడాల్సినటువంటి అవసరత లేదు, ప్రభు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. రైట్, మొదటి పుస్తకంలో మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సాహిత్యాలకు అర్థాన్ని చెప్పే క్రమంలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో బైబిల్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి. చెప్తారా ఒకసారి? బైబిల్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి. మొదటిది కథానిక రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. రెండవది సంభాషణల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. మూడవది కవిత్వం రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. నాలుగవది ప్రవచనాల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. ఈ 4 కూడా ప్రధానమైనటువంటి సాహిత్యాలు. మనకి సాహిత్య శైలి అర్థమైనప్పుడు, ద స్టైల్ ఆఫ్ రైటింగ్, రచయితల్ని దేవుడు ప్రేరేపించి రాయించినప్పటికీ దేవుడు ప్రధానమైనటువంటి రచయిత. పాత నిబంధన, క్రొత్త నిబంధన పుస్తకాలకి ఆయన ప్రధానమైనటువంటి రచయిత. అయితే దేవుడు మనుషులను ప్రేరేపించి దేవుని వాక్యాన్ని వ్రాయిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సొంత శైలి ఏదైతే ఉంటుందో దానిలోనే దేవుని వాక్యాన్ని వ్రాయడానికి దేవుడు వారిని అనుమతించాడు. కాబట్టి కొందరు కథల రూపంలో రాశారు, కొందరు పద్యాల రూపంలో రాశారు, కొందరు ప్రవచనాలుగా రాశారు, కొందరు సంభాషణల రూపంలో దేవుని వాక్యాన్ని రచించారని బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో దేవుడు వారి యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ని, రాసేటటువంటి శైలిని ఏం చేశాడంటే అనుమతించాడనమాట. కాబట్టి బైబిల్లో మనకి వివిధ రకాలైనటువంటి సాహిత్య శైలి అనేది కనబడుతుంది. ఈ 4 కాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి. ఉపమానములు చూసాం, సామెతలు చూసాం, ఆ తర్వాత కవిత్వం, పోయట్రీ, స్పెషల్గా హెబ్రీ కవిత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత అలంకారాలు, అలంకారాలు, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అనేటటువంటి సాహిత్యం ఉంది. అంతవరకు మనం గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు చిహ్నములు అంటే సింబల్స్, రెండవది పోలికలు అంటే టైప్స్, మూడవది ప్రవచనాలు, ప్రాఫెసీస్. ఈ 3 ప్రధానమైనటువంటి విషయాల గురించి మనము నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 3 ప్రధానమైనటువంటి విషయాల గురించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మనకి అనేకమైనటువంటి చిహ్నాలు కనబడతా ఉంటాయి. చిహ్నం అనే మాటను మొదట అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సింబల్ అంటే ఏంటి అనంటే ఏదైనా ఒక దానికి ప్రతినిధిగా ఉండేది లేదా దానికోసం నిలబడేటటువంటి ఒక పదం లేక వచనమే చిహ్నము. ఏదైనా ఒక విషయం కొరకై ప్రతినిధిగా ఉండేది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, దానికి ప్రతినిధిగా నిలబడేటటువంటి దాన్ని చిహ్నం అని అంటారు.
ఏదైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ప్రతినిధిగా నిలబడేటటువంటి దాన్ని చిహ్నం అంటారు, సింబల్ అని అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుతూ వచ్చాడు. అది ఒక సింబల్. యేసుక్రీస్తు ప్రభువుని దేనితో సూచిస్తూ మాట్లాడాడు అని అంటే ఒక గొర్రెపిల్లతో సూచించి మాట్లాడినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సో ఈ సింబల్ ఏదైతే ఉందో అది వ్రాయబడినటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు సింహముగా పోల్చబడ్డారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సింహముతో పోల్చబడ్డారు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్తను మనం గమనించాలి. ఏంటి అని అంటే అపవాది కూడా సింహంతోనే పోల్చబడ్డాడు. ఈ రెండింటిని మనం ధ్యానం చేసేటప్పుడు రెండు ఒకే రకమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయా, లేదా వేరు వేరు రకాలైనటువంటి విషయాల గురించి తెలియపరుస్తూ ఉన్నాయా అనేది మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అక్కడ మనకి అర్థమయ్యేటట్లుగా వివరణ ఇచ్చాడు. ఏంటి అనంటే సింహం యొక్క మంచి గుణాలతో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చబడ్డారు. సింహం యొక్క మంచి గుణాలతో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చబడ్డారు. ఉదాహరణకి బలము, రాజరికము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడేటప్పుడు అలా పోల్చారు, ఆ గుర్తుతో పోల్చారు. అపవాది యొక్క చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడ్డ లక్షణాలన్నిటితో ఎవరిని పోల్చారు అని అంటే అపవాదిని పోల్చారు. క్రూరత్వం, చంపివేయడం, ఇలాంటి భయంకరమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల గురించి ఆలోచన చేసేటప్పుడు అపవాదిని గూర్చి పోల్చడం జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడబడినటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపట్టగలగాలి. ఒకవేళ అలా గుర్తుపట్టలేదనుకోండి, మనం వ్యాఖ్యానించేటటువంటి సమయం అందు ఒకటి చెప్పాల్సిన దానికి బదులుగా ఇంకొకటి చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గుర్తులతో పోల్చబడ్డారు. ఒకటి గొర్రెపిల్లతో పోల్చబడ్డారు, రెండవది సింహముతో పోల్చబడ్డారు, మూడవది బండతో పోల్చబడ్డారు, నాలుగవది కొమ్మతో పోల్చబడ్డారు, ఐదవది వేరుతో పోల్చబడ్డారు, ఆరవది అడ్డుబండ అనేటటువంటి దాంతో కూడా పోల్చబడ్డారు. ఇవన్నీ కూడా ఏంటయ్యానంటే సింబల్స్, గుర్తులు. పోయిన వారం బ్రదర్ ఒక ప్రశ్న అడిగారు, పీనుగలు శవాలు ఎక్కడ ఉంటాయో, పీనుగలు ఎక్కడ ఉంటాయో గ్రద్దలు అక్కడ పోగవుతాయి అనేటటువంటి ఒక విషయాన్ని గురించి సోదరుడు ప్రశ్న అడిగారు. అది ఒక సింబల్. దేనికి సింబల్ అని అంటే మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. సహజంగా లూకాసు వార్త 17వ అధ్యాయం చివరి వచనాలు చదువుతున్నప్పుడు మనకి ఏమని అనిపిస్తూ ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని కొనిపోవడానికి ఆయన రాబోతున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విరవబడతారు అనేటటువంటి ఒక గుర్తుని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసి ఆయన రాకడకు సంబంధించినటువంటి సూచనల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేటటువంటి క్రమములో శిష్యులు అడుగుతారు, ప్రభువా ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి మాట చెప్పినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పదజాలాన్ని ఉపయోగించారు. పీనుగులు ఎక్కడ ఉంటాయో గద్దలు అక్కడ పోగవుతాయి. యాక్చువల్గా అది కొనిపోబడడం అనేటటువంటి అంశాన్ని గురించి మాట్లాడలేదు. చాలామంది ఆ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఒకరు విడవబడతారు, ఒకరు కొనిపోబడతారు అనేటటువంటి మాటను ఆధారంగా చేసుకుని ఏమని చెబుతారు అని అంటే అది సంఘము ఎత్తబడడం అనేటటువంటి అంశాన్ని గురించి తెలియజేసేటటువంటి విషయం అని సింపుల్గా అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ దాని యొక్క సందర్భంలో మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన ఇవ్వబోయేటటువంటి తీర్పును సూచిస్తూ చెప్పినటువంటి మాట అన్నమాట. ఆ గుర్తులన్నీ కూడా ఆయన భూమి మీదకి రావడానికి ముందు ఇదివరకు చెప్పాను నేను మీకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకల్లో 2 దశలు ఉన్నాయి. 2 దశల్లో మొదటి దశ ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, రెండవది ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చే ముందు జరిగేటటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడని
మనం మొదటిగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు ప్రశ్న అడిగితే ప్రభు చెప్పినటువంటి మాట, పీనుగులు ఎక్కడ ఉంటాయో గద్దలు అక్కడ పోగవుతాయి. పీనుగులు అనేటటువంటి మాట మనం వాటి యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక చనిపోయినటువంటి వారు. ఇప్పుడు ఒకే పదాన్ని వివిధ రకాలైనటువంటి రీతుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వారి వారి స్థాయిలను బట్టి అర్థాలు లేదా పదాలు మారిపోయేటటువంటివిగా ఉంటాయి, కానీ అన్నిటికీ ఒకే అర్థాలు. చచ్చిపోయినటువంటి వారిని పీనుగులు అంటారు కొంతమంది, శవాలు అంటారు ఇంకొంతమంది, మృతదేహాలు అంటారు ఇంకొంతమంది, ఇంకొంచెం పాష్గా మాట్లాడాలంటే పార్థివ దేహాలు అని అంటారు. అన్నిటికీ ఒకటే అర్థం, చచ్చినోళ్ళని. పీనుగులు ఎక్కడ ఉంటాయో గ్రద్దలు అక్కడ పోగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎక్కడైతే చనిపోయినటువంటి వారు ఉంటారో అక్కడ పీనుగులు వచ్చి వారి మీద వాలి వాటిని ఆ శవాలను పీక్కుని తినేటటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో, అవిశ్వాసులైనటువంటి వారు ఎక్కడెక్కడైతే ఉంటారో వారున్నటువంటి స్థలంలో దేవుని యొక్క తీర్పు అనేది ఊహించని విధంగా అకస్మాత్తుగా వస్తుంది అనేటటువంటి మాట చెప్పడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలను ఉపయోగించడం జరిగింది. మీరు వల్చర్స్ లేకపోతే గ్రద్దలు ఏవైతే ఉంటాయో అవి వచ్చేటటువంటి విధానాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ శవాలు ఉంటాయో అక్కడికి ఆ గ్రద్దలు చాలా వేగంగా రివ్వున దూసుకొని వచ్చి వాటి మీద వాలి భయంకరమైనటువంటి రీతిలో వాటి మీద దాడి చేసి పొడుచుకొని తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దేవుని తీర్పు కూడా ఎలా ఉండబోతుంది అనంటే, ఎక్కడెక్కడైతే స్పిరిచువల్లీ డెడ్, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి అవిశ్వాసులైనటువంటి వారు ఉంటారో వారి మీదకి దేవుని యొక్క రాకల్లో తీర్పు అనేది కుమ్మరింపబడుతుంది అని చెప్పడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పదాలు ఉపయోగించారు. అవి సింబల్స్ అని అంటారనమాట. సో ఒక గుర్తు వాడబడినటువంటి విధానాన్ని బట్టి దాని సందర్భంలో ఆ మాటలను మనం అర్థం చేసుకుంటూ వాటిని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సింహంతో పోల్చబడ్డారు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అపవాది సింహంతో పోల్చబడ్డాడు. కాబట్టి ఇద్దరికీ ఒకే లక్షణాలు ఉన్నాయని కాదు, వేరు వేరు లక్షణాలు. వాటి సందర్భంలో వాటి యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల అని సంబోధించాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సంబోధించాడు ఏమని? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని. అన్నంత మాత్రాన ప్రభు మనం ఒకటేనా? కాదు. సందర్భాన్ని బట్టి ఉపయోగించబడినటువంటి ఆ భావం, పదజాలం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ గుర్తు యొక్క అర్థాన్ని మనం సరి అయినటువంటి రీతిలో గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇంకొన్ని ఉదాహరణలు. పరిశుద్ధాత్మ నీరుతో పోల్చబడ్డాడు, నూనెతో పోల్చబడ్డాడు, గాలితో పోల్చబడ్డాడు, పావురంతో పోల్చబడ్డాడు. అలాగే దేవుని యొక్క సన్నిధి నడిపింపు దేనితో పోల్చబడింది అని అంటే మేఘము మరియు అగ్ని. పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను దేవుడు వారి వెన్నంటి ఉండి వారిని నడిపించాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దేవుని సన్నిధి నడిపింపుకి ఈ రెండు పదాలు గుర్తులుగా వాడబడినటువంటి పదాలు. తర్వాత ఘట సర్పము, ఆది సర్పం అనేటటువంటి ఈ రెండు మాటలు అపవాది కొరకై గుర్తులుగా వాడబడినటువంటి మాటలు అన్నమాట, చిహ్నములుగా వాడబడినటువంటి మాటలు. బలము అనేటటువంటి మాటకి కొమ్ము అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. మీరు దానియేలు గ్రంథాన్ని చదివినట్లయితే కొమ్ము, 10 కొమ్ములు, ఇలాంటి పదజాలాలు మీరు గమనిస్తూ ఉంటారు. సో ఇదంతా దేన్ని సూచిస్తూ చెప్పినటువంటి మాట అంటే బలాన్ని సూచిస్తూ చెప్పినటువంటి మాట. తర్వాత తాళం చెవి అనేది అధికారానికి సూచనగా చెప్పబడినటువంటి మాట అన్నమాట. పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, నా అధికారం క్రింద ఉన్నాయి అని దాని అర్థం. సో యజమానుడైనటువంటి వాని యొక్క చేతిలో తాళాలు ఏ విధంగా ఉంటాయో పరలోకపు యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలో తాళములు ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయన అధికారం క్రింద ఉన్నాయి అనేది అక్కడ చెప్పబడినటువంటి గుర్తు అనమాట. సో ఇక్కడ మనం గ్రహించేటటువంటి విషయం ఏంటయ్యానంటే, బైబిల్లో ఏదైనా ఒక సింబల్ని, ఒక చిహ్నాన్ని మీరు గమనిస్తున్నటువంటి సందర్భంలో అది వాడబడినటువంటి విధానాన్ని బట్టి దానికి అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అది చిహ్నములకు సంబంధించినటువంటి విషయం. తర్వాత టైప్స్, పోలికలు. బైబిల్లో మనకి పోలికలు కనబడతా ఉన్నాయి. పోలికలు, ఈ పోలికలు అంటే ఏంటి అనేది ముందు నిర్వచనం చూద్దాం. పోలికలు
అంటే ఏంటి అని అంటే అక్కడ మనకి నిర్వచనం ఇచ్చాడు 69వ పేజీలో. క్రొత్త నిబంధనలోని ఒక వ్యక్తిని లేక ఒక సంఘటనను పాత నిబంధన నమూనాతో, ఉదాహరణతో ముందుగానే మనసులో చిత్రించిన లేక ముందుగానే సూచించేది ఒక పోలిక. అంటే ఏంటి అనంటే క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి కానీ ఒక సంఘటన కానీ ఆల్రెడీ ముందుగా పాత నిబంధనలో ఏం చేయబడింది అనంటే ఊహించి చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ పోలికలు ఏవైతే ఉంటాయో ఈ పోలికలు క్రొత్త నిబంధనలో వాటి యొక్క నిజతత్వం అనేది నెరవేరినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడం కోసం. మీరు ఈ టెక్స్ట్ బుక్ చదివి ఉంటే కనుక ఇందులో నేను చెప్పేటటువంటి స్టోరీ అర్థమవుతుంది. రిప్ వాన్ వింకిల్ అనేటటువంటి ఇంగ్లీష్లో ఒక స్టోరీని మీరు చదువుతారు. మామూలుగా 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఉంటుంది అన్నమాట. నాన్ డీటెయిల్డ్ అనేటటువంటి పుస్తకంలో ఇంగ్లీష్లో ఆ వ్యక్తి యొక్క స్టోరీని గురించి చెప్పబడినటువంటి పరిస్థితి ఉంటుంది. దీని గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదా? అయితే నేను చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయను. అర్థం కావడం కోసం మనం బైబిల్లో నుండే చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో కొన్ని పోలికలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అవి వ్యక్తుల్లో కానీ సంఘటనలో కానీ పూర్తిగా నెరవేరినాయి. సింపుల్గా నిర్వచనం ఇది. ఎలా అని అంటే మీకు అర్థం కావడం కోసం వాక్యాన్ని కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే కనుక, ఉదాహరణకి ఆదాము అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, మొదటి ఆదాము కడపటి ఆదాము అనేటటువంటి పదములను ఉపయోగించడం జరిగింది కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో, అలాగే 15వ అధ్యాయం 44, 49 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు జాగ్రత్తగా వచనాలు గమనించినట్లయితే కనుక ఈ పదాలు మీరు గమనిస్తూ ఉంటారు. మొదటి ఆదాము కడపటి ఆదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అనేది పునరుత్థానాన్ని గూర్చి ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి ఒక అధ్యాయం. ఈ పునరుత్థానాన్ని గురించి మాట్లాడేటటువంటి క్రమంలో మొదటి ఆదామునందు ఏం జరిగిందో, కడపటి ఆదామునందు ఏం జరిగిందో వివరించేటటువంటి ప్రయత్నం అపోస్తుడైనటువంటి పౌలు గారు చేస్తూ ఉన్నాడు. తన మనసులో ఆల్రెడీ ఒక చిత్రీకరణ కలిగి ఉన్నాడు. ఆదామును గురించి మాట్లాడే క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా వర్ణిస్తున్నాడు అనంటే కడపటి ఆదాముగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆదాము లోపము కలిగినటువంటి మానవుడుగా ఉన్నాడు. పాపము చేసినటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో లోపం కలిగినటువంటి మానవుడుగా, లేకపోతే దేవుని ఎదుట దోషిగా నిలబడినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంపూర్ణమైనటువంటి మానవుడే. సగం మానవుడు సగం దేవుడు కాదు. హైపోస్టాటిక్ యూనియన్ థియరీ అని ఒక థియరీని గురించి మీరు 5వ పుస్తకంలోకి వచ్చినప్పుడు చదువుతారు, క్రిస్టాలజీ అనేటటువంటి సబ్జెక్టులో. యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి మానవుడు, కొంత దేవుడు కొంత మానవుడు కాదు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. అయితే ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి సమయమందు లోపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చదువుతాం, ఆయన సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చదువుతాం. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. జాక్ పునెన్ గారు అని ఒక దైవజనుడు దేవుని ఆమోద ముద్ర పొందినటువంటి దైవజనులు అనే ఒక పుస్తకం రాశాడు. దేవుని ఆమోద ముద్ర పొందినటువంటి దైవజనులు దొరికితే చదవండి, చాలా బాగుంటుంది. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకుంటారు, కొన్ని తీర్మానాలు కూడా చేస్తారు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. అయితే ఆ పుస్తకంలో ఆయన దేవుని ఆమోద ముద్ర పొందినటువంటి దైవజనులు అనే పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వివరించేటటువంటి క్రమంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని తీసుకున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ఇంకా చేయలేదు, మొదలుపెట్టల. ఆయన పరిచర్య ప్రారంభం కాలేదు, లేదా పరిచర్యలో గొప్ప కార్యాలు అప్పటికి ఇంకా ఆయన ఏమీ జరిగించలేదు. ఆయన పరిచర్య ప్రారంభం కావడానికి ముందే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఏమని చెబుతున్నారు అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో ఆయన వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ మేక్స్ జీసస్ యాజ్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్?
ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడుగా, దేవుని ప్రియకుమారుడిగా అభివర్ణించడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది ఆయన చెప్పేటటువంటి క్రమంలో ఒక 2 వచనాలు తీసుకున్నాడు. ఒకటి రోమపత్రిక 15:3 క్రీస్తు తనను తాను సంతోషపరుచుకొనలేదు అనే ఒక మాట ఉంటుంది. అలాగే హెబ్రీ పత్రిక 4:15 అనేక విషయాల్లో ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో చదువుతాం. ఈ 2 వచనాలను ఆధారంగా చేసుకొని ఊహా పరికల్పనతో కూడినటువంటి ఒక అధ్యయనం చేశాడు. ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయినటువంటి యోసేపు యొక్క పనిలో సహాయపడుతూ ఉన్నటువంటి విషయాన్ని గురించి మనసులో చిత్రీకరిస్తూ, లేకపోతే ఊహా పరికల్పనగా విషయాన్ని చెప్తూ, జనరల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్టోర్లో లేదా వడ్రంగి పని దగ్గర నిలబడినటువంటి సందర్భంలో ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారు బాధ్యత అప్పగించి, నాన్న నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం నువ్వు చూసుకో, ఎవరైనా వస్తే కనుక హ్యాండిల్ చేయి అని చెప్పినటువంటి సందర్భంలో పరిపూర్ణమైనటువంటి మానవుడుగా, 100% మానవుడుగా ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నాడు కాబట్టి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ టెంప్టెడ్, శోధింపబడడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనంటే, ఒక ఉదాహరణ, తండ్రి ఉన్నంత వరకు ఒక రకంగా, తండ్రి లేనటువంటి సమయమందు ఇంకొక రకంగా వ్యవహరించేటటువంటి పరిస్థితిని గూర్చి ఆయన శోధింపబడి ఉండవచ్చు. కానీ శోధన ఏం చేశాడు? ఆయన జయించాడు అని ఒక అద్భుతమైనటువంటి ఊహా పరికల్పనతో కూడినటువంటి మాటలు రాస్తూ వచ్చాడు. దైవజనులు ఒక ఆయన ఈ విధంగా తెలియజేశారు. శోధన అనేది ఎలాంటిది అనంటే, మన నెత్తి మీద ఎగిరేటటువంటి పక్షి లాంటిది, ఎగరకుండా చేయలేం. శోధన అనేది మన నెత్తి మీద ఎగిరేటటువంటి పక్షి లాంటిది, ఏం చేయలేం, ఎగురుతూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దైవజనుడు అన్నాడు, మీకు ఏ రకమైనటువంటి శోధన రాకపోతే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి. ఎందుకంటే ఏ శోధన రానటువంటి వాడు మానవుడు కాదు. అందరం ఏదో ఒక రకంగా మన జీవితాల్లో ఏం చేయబడతామంటే శోధింపబడతా ఉంటాం. లైక్ వైజ్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమస్త విషయాల్లో ఆయన మనవలే ఏం చేయబడ్డాడు? శోధింపబడ్డాడు. అయితే ఆ దైవజనుడు చెప్పిన మాటల్లో శోధన అనేది ఎలాంటిది అంటే, మన నెత్తి మీద ఎగిరిపోయేటటువంటి పక్షి లాంటిది. అది మన నెత్తి మీద ఎగరకుండా చేయలేం, కానీ మన నెత్తి మీద గూడు కట్టకుండా మాత్రం చేయగలం అని అంటాడు. మన నెత్తి మీద అటు ఇటు ఎగిరేటటువంటి పక్షుల్ని మనం ఏం చేయలేం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శోధన అనేది ప్రతి వ్యక్తి జీవితంలో నిజం, అందరూ శోధింపబడతారు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో శోధింపబడకుండా ఉండేదానికోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కనిపెట్టుకుని ఆ శోధనలో పడిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత మాత్రం మన మీదే ఉన్నది అనేది వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి సమయమందు ఆయన మనవలనే అనే మాట మీరు గమనించండి. అంటే మనం ఏ రీతిగానైతే శోధింపబడతామో డెఫినెట్గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విషయాల్లో శోధింపబడ్డారు. కానీ ఆయనకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనం శోధింపబడినప్పుడేమో పాపంలో పడతాం, ఆయన శోధింపబడినప్పుడేమో శోధనను జయించి పాపరహితుడుగా ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారిని అలాగే మొదటి ఆదాముని కంపేర్ చేస్తూ ఆదామును గురించి మాట్లాడేటటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా వర్ణిస్తున్నాడు అనంటే, లోపము లేని పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి కడపటి ఆదాముగా అపోస్తుడైనటువంటి పౌలుని వర్ణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో పోలిక అన్నమాట. ఆయనేమో లోపం కలిగిన వాడు, ఈయనేమో లోపం లేనటువంటి వాడు అని చెప్పి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో ఉదాహరణ, నిర్గమాకాండంలో పాస్ ఓవర్ అనేటటువంటి ఒక సంగతిని గురించి చదువుతాం. పస్కా అనే మాటకు అర్థం ఏంటి? దాటిపోవటం. పాస్ ఓవర్, దాటి వెళ్ళడం అనే అర్థం. దాటి వెళ్ళడం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ, మిమ్మల్ని విమోచించేటటువంటి ఆ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తమును పళ్ళెంలో తీసుకొని కుంచితో దాన్ని ముంచి మీ ద్వారబంధపు 2 నిలువు కమ్ములకు అలాగే అడ్డకమ్మిలో పై కమ్మికి మీరు పూయండి.
అలా చేసినటువంటి గృహం ఏదైతే ఉందో ఆ గృహాన్ని సంహార దూత దాటి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. విమోచన, విడుదల, దాటి వెళ్ళుట అనేటటువంటి ఆ పండుగ ఏదైతే ఉందో, ఆ పస్కా పండుగ ఏదైతే ఉందో అది పాత నిబంధనలో ఒక సూచాయగా చెప్పబడినటువంటి మాట అన్నమాట. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వర్ణించబడ్డాడు అనంటే పరిపూర్ణమైన పస్కా బలి పశువుగా ఆయన వర్ణింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. సో ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి విషయాలు పోల్చి చెప్పబడినటువంటి పరిస్థితిని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఈ రకమైనటువంటి పరిస్థితి బైబిల్లో మనకు కనబడుతున్నప్పుడు, పోలికలు కనబడుతున్నప్పుడు వాటిని వివరించేటటువంటి క్రమంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక 3 జాగ్రత్తలు చెప్పారు. మొదటిది, పాత నిబంధన పోలికకు క్రొత్త నిబంధన నిజత్వమునకు మధ్య ప్రాముఖ్యమైన సామరస్యము లేక పోలిక ఉండాలి. అంటే క్రొత్త నిబంధనలో ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఉన్నటువంటి విషయం అది పాత నిబంధనలో ముందుగానే చెప్పబడినప్పుడు దానికి దీనికి మధ్య సరి అయినటువంటి పోలిక, సామరస్యం అనేది మనకి కనబడాలన్నమాట. అర్థమైంది? సిమిలారిటీస్ అనేవి కనబడాలి. సిమిలారిటీస్ అనేది, సారూప్యత అనేది కనబడవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కనబడకపోతే గనక ఆ పోలికను వర్ణించేటటువంటి ప్రయత్నంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తుపట్టగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా ఎందుకు వధించబడ్డాడు అని ప్రశ్న వేసుకొని నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ 12వ అధ్యాయంలో పస్కా బలిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమైతే చెప్తూ వచ్చారో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చి జాగ్రత్తగా వాటిని వివరించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఉదాహరణకి, యాజకుడైన మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు దేవుడు 3 ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన పనులు నియమించాడు. ఒకటి యాజక పని, రెండవది ప్రవక్త పని, మూడవది రాజు పని. లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారిని దేవుడు యాజకులనుగా చేశాడు. వాళ్ళ పనులు, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి మీరు లేవియాకాండం చదువుతున్నప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు దేవుని సేవను జరిగించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడేవారై ఉండాలి, ప్రజల పక్షంగా దేవునికి బలులను అర్పించేటటువంటి వారై ఉండాలి అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. హెబ్రీ పత్రికలోనికి వచ్చిన తర్వాత పాత నిబంధన యాజకత్వం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేటటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం పాత నిబంధనలో ఉన్నటువంటి లేవి యాజకత్వం కంటే గొప్పది అని చెప్పేటటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా వర్ణించాడు అని అంటే మెల్కీసెదెకు క్రమంలో ఆయన నిరంతరం కూడా యాజకుడై ఉన్నాడు. యేసు ప్రభు లేవి గోత్రంలో పుట్టలేదు, యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. మరి ఎలా ఆయన యాజకుడని వర్ణిస్తున్నాడు అని అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. సో ఈ పోలిక ఏదైతే ఉందో ఈ పోలికను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మెల్కీసెదెకుతో ఎందుకు పోల్చాడు అనేది మనకు అర్థం కావాలి అని అంటే పాత నిబంధనలో ఆ ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయంలో మెల్కీసెదెకును గురించి రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా చదివి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువులో ఏ విధంగా సంపూర్ణంగా నెరవేరాయో వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వ్యాఖ్యానించవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక పోలిక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దాని యొక్క నిజతత్వం ఏదైతే ఉందో దాని గురించి వివరించేటప్పుడు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పోలికకు ఈ వ్యక్తికి సారూప్యత అనేది ఉందా లేదా అనేది గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది మొదటి నియమం. తర్వాత రెండో జాగ్రత్త, పాత నిబంధన పోలిక కంటే గొప్పదిగాను మరియు దాని నిజ అర్థము నెరవేర్చినదిగాను క్రొత్త నిబంధన నిజతత్వం అనేది ఉండాలి. అర్థమైందండి? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పోలిక ఏదైతే ఉందో ఆ పోలిక ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు ఏదైతే ఉందో యాంటీ టైప్ అని అంటారు. ఆ నెరవేరడం అనేది ఏదైతే ఉందో నెరవేరినటువంటి విషయం పాత నిబంధనతో పోల్చబడినటువంటి దానికంటే ఘనమైనదిగా, మిక్కిలి గొప్పదిగా కనబడాలి.
మరియు దాని యొక్క నిజ అర్థాన్ని చెప్పేటటువంటిదై ఉండాలి. అర్థమవుతుందా? పస్కా బలి పశువుని గురించి మాట్లాడుతూ వచ్చారు. పరిపూర్ణత అనేది ఎక్కడ కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడుతున్నట్లు వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో రెండవ జాగ్రత్త ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక పోలికను చూసినప్పుడు ఆ పోలిక క్రొత్త నిబంధనలో ఎక్కడ నెరవేరిందో ఆ నెరవేరినటువంటి సంగతిలో పాత నిబంధన పోలిక కంటే నెరవేరిన సంగతి చాలా గొప్పదిగా కనబడాలి. నిజమైనటువంటి అర్థాన్ని చెప్పేటటువంటిదిగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది రెండవ జాగ్రత్త. తర్వాత మూడోది ఏంటి అని అంటే, పాత నిబంధనలోనున్న సంఘటన లేక వ్యక్తి ఒక పోలికగా క్రొత్త నిబంధనలో స్పష్టంగా గుర్తించేటటువంటి పరిస్థితి అయి ఉండాలి. తేటగా, సూచాయగా అని అట్లా కాదు, తేటగా గుర్తించేటటువంటి పరిస్థితి ఉండవలసినటువంటి అవసరం ఉందన్నమాట. సో పాత నిబంధనలో ఆల్రెడీ ముందుగా చెప్పబడినటువంటి కొన్ని పోలికలు ఏవైతే ఉన్నాయో అవి క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిలో కానీ ఒక సంఘటనలో కానీ నెరవేరినటువంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఈ మూడు జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించవలసినటువంటి అవసరం ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది పోలిక. నెక్స్ట్ ప్రవచనం. ప్రవచనం గురించి 7వ ప్రత్యేకమైనటువంటి నియమాన్ని గురించి చూద్దాం. చూడండి 71వ పేజీలో. ప్రవచనం ఒక వ్యక్తి వ్యాఖ్యానించేటప్పుడు లేదా ప్రవచనాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి ఈ సెగ్మెంట్లో రాయబడింది అనమాట. అసలు ముందు ప్రవచనం అసలు ఎందుకు చదవాలి? వై షుడ్ వి స్టడీ ప్రాఫెసీ? ఎందుకు చదవాలి అని అంటే ఒక 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే, బైబిల్ రచించినప్పుడు దానిలో 25% కూడా 25% ఏమై ఉన్నాయంటే ప్రవచనాలు. అంటే బైబిల్ని 4 భాగాల క్రింద విడగొడితే ఒక భాగం అంతా కూడా ఏంటి కనబడుతున్నాయి? మనకి ప్రవచనాలు కనబడుతున్నాయి, వినాలి. ఒక భాగం అంతా కూడా ప్రవచనాలు కనబడుతున్నాయి. తర్వాత రెండోది ఏంటి అని అంటే, ప్రవచనము దేవుని యొక్క నమ్మకత్వమును, సార్వభౌమత్వమును మరియు ఆయన అధిక శక్తిని చూపించేటటువంటివి. వచనాలు మీరు తర్వాత చదువుకోండి, మీకు అక్కడ వివరణ ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రవచనం దేవుని నమ్మకత్వాన్ని, సార్వభౌమత్వమును మరియు ఆయన అధిక శక్తిని చూపించును. అర్థం కావడానికి ఇలా చెప్తాను. దేవుడు ఒక విషయాన్ని గురించినటువంటి ప్రవచనం ఒక వ్యక్తి ద్వారా తెలియజేశాడు అనంటే తప్పనిసరిగా ఆ ప్రవచనం అనేది నెరవేరింది, తప్పనిసరిగా నెరవేరింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఒక ప్రవక్త ఏ విధంగా ఉండాలో, ఎలా ఉంటే ప్రజలు వారిని ప్రవక్తలుగా అంగీకరించాలో కొన్ని మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. అలా తెలియపరిచేటటువంటి క్రమంలో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ప్రవక్త దేవుని ప్రతినిధిగా ఉండేటటువంటి వాడు. ప్రవక్త దేవుని ప్రతినిధిగా అంటే దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో అది అందుకొని ప్రజలకి ఆ సమాచారాన్ని చేరవేసేటటువంటి వాడు ప్రవక్త. సో ఈ ప్రవక్తను గురించి మోషే, దైవజనుడు అయినటువంటి మోషే మాట్లాడుతూ, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకై పుట్టించును, అతని నోట నా మాటలు నేను ఉంచుతాను, అతను నేను ఆజ్ఞాపించింది యావత్తూ కూడా అతడు జరిగించేటటువంటి వాడై ఉంటాడు, అతడు నా నోరు నా పక్షంగా లేదా నేను ఇచ్చినటువంటి సందేశాన్ని మాట్లాడేటటువంటి వారై ఉంటారు. మీరు ఒక వ్యక్తిని అబద్ధ ప్రవక్త అని ఎప్పుడు గుర్తుపట్టాలి అని అంటే, దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, అతడు తన సొంత ఉద్దేశంతోనో లేకపోతే గర్వంతోనో అహంభావంతోనో పూనుకున్నటువంటి వాడై అతడు ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం అతడు చెప్పినటువంటి మాటలు నెరవేరకపోతే గనక అతడు అహంకారంతో ఈ మాటలు చెప్పాడు తప్ప దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ మాటలు చెప్పలేదు అనేది మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని దైవజనుడైన మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి తెలియపరుస్తూ వచ్చాడు. సో ఎప్పుడైనా ప్రవక్తల్ని దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరిని. అలా నెరవేరటంలో దేవుని యొక్క నమ్మకత్వం అనేది మనకి కనబడుతుంది. అలా నెరవేరడంలో దేవుని యొక్క నమ్మకత్వం అనేది మనకు కనబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది మేము ప్రవక్తలు అని చెప్పుకునేటటువంటి వారు ఉన్నారు. గాలివాటంలో చెప్పే కబుర్లు వేరు, అర్థమైందా? గాలివాటంలో చెప్పేటటువంటి కబుర్లు వేరు. ఏమండి, ఒక ఆయన మధ్యకాలంలో ఎలక్షన్స్ గురించి విపరీతమైనటువంటి ప్రవచనాలు చేశాడు.
తిరిగి బొమ్మ అడ్డం తిరిగేసరికి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కొరకై ఇంకొక ప్రసంగాన్ని చేశాడు ఆయన. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమండి, విపరీతమైనటువంటి విధానం. అసలు ఏమంటారు, ఆ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏమండి, ఈయన పరలోకం నుండి దిగొచ్చినటువంటి ఒక వ్యక్తి అన్నట్లుగా వారిని భ్రమపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ, నేను నా స్వాధీనంలో లేను, నేను ఆత్మదేవుని స్వాధీనంలో ఉన్నాను, ఆత్మదేవుడు నన్ను మాట్లాడిస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ, ఆ రోజు ఆయన చెప్పినటువంటి బ్లండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కటి నెరవేరలేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కవరింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవచనం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనంటే, చెప్పారంటే జరుగుతుంది అంతే. అందులో దేవుని యొక్క నమ్మకత్వం అనేది మనకి కనబడుతుంది. తర్వాత రెండో మాట ఏంటి అనంటే, ప్రవచనం దేవుని యొక్క సార్వభౌమత్వం, గాడ్స్ సావెరెనిటీ అంటారు. సావెరెనిటీ అంటే ఏంటంటే, ఆయన తనకిష్టమైనదంతయు కూడా భూమి మీద జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. గాడ్ డస్ వాట్ ఎవర్ ప్లీజెస్ హిమ్. ఆయన తనకి ఏది నచ్చితే దాన్ని జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకో మాట, ఆయనకి ఏది ఇష్టమైతే, ఆయన ఏది సంతోషపరిస్తే అది ఆయన జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావని చెప్పడానికి ఆయనతో ఎవ్వరూ కూడా సమర్థులు కారు. సో గాడ్ ఈజ్ సావరిన్. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ప్రవచన గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు, ఆదికాండం నుండి కూడా మనకి ప్రతి పుస్తకంలో ప్రవచనాలు కనబడతా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ప్రవచన గ్రంథాలుగా పిలువబడ్డాయి. ఈ ప్రవచనాలు అన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు దేవుడు తన చిత్తము చొప్పున, సార్వభౌమాధికారం చొప్పున ఆయన సమస్తాన్ని కూడా జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రవచనం అది మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత మూడవది, ప్రవచనం ఆయన అధిక శక్తిని కనబరిచేటటువంటిది. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే గనక, ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం తర్వాత ఇంకొక ప్రభుత్వం వరుసగా కుప్పకూలిపోయేటటువంటి సందర్భంలో, మంచి కూర్చో, వరుసగా కుప్పకూలిపోయేటటువంటి సందర్భంలో మనం ఏం చూస్తాం అనంటే, దేవుడు తన శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ముందు ప్రభుత్వం వెంబడి ప్రభుత్వం అన్నీ కూడా కూలిపోయేటటువంటి పరిస్థితి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అది మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తిని మనం అంచనా వేయలేం. ఆయన ప్రభుత్వాలు నిలబెట్టేవాడు, వాటిని కూల్చేటటువంటి దేవుడు కూడా ఆయన అయ్యున్నాడు అనేది ప్రవచనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ప్రవచనం మనం చదువుతున్నప్పుడు ఈ 3 విషయాలు గమనించాలి. దేవుడు తాను చెప్పిన దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మకస్తుడైనటువంటి దేవుడు. రెండవది, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మూడవది, ఆయన అధిక బల సంపన్నుడైనటువంటి దేవుడు అనేది గ్రహించాలి. అందుకు చదవాలి ప్రవచనం. తర్వాత మూడవది ఏంటి అనంటే, ప్రవచనము విశ్వాసులు నిరీక్షణ కలిగి ఉండుటకు ప్రోత్సహిస్తుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారం దేవుడు ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకుని వచ్చిన ఆయన వచ్చేటప్పుడు అని మాట్లాడేటటువంటి క్రమంలో ఒక గొప్ప సంగతి మాట్లాడుతూ వచ్చాడు. ఏంటయ్యా ఆ సంగతి అనంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండేటటువంటి మనము ఆకాశ మండలమునకు ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద వారితో పాటు కొనిపోబడుదుము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ ప్రవచనం మనకి ఏమిస్తుంది అంటే, దేవుని యందు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఎ బ్లెస్సెడ్ హోప్, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇస్తుంది ప్రవచనం అనేది. ఈ ప్రవచనాన్ని చదువుతున్నప్పుడెల్లా కూడా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, నేను ఇక్కడ శాశ్వతంగా ఉండేవాడిని కాదు, దేవుడు ఉండేటటువంటి స్థలాన్ని నేను చూడటానికి దేవుడు నన్ను కొనిపోతాడు, నేను ఆయనతో పాటు ఉంటాను, ఆయనతో పాటు నేను సదాకాలం ఉంటాను అనేది ఆ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. అమెరికాలో ఒక అధికారి ఉండేవాడంట, సెనేట్ అధికారి. ఆ సెనేట్ అధికారి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. బాగా నెలల వయసులో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు.
చనిపోయిన క్రమంలో వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి ఒక ఆవిడ పేరు మ్యాండీ. పేరు చెప్తున్నానంటే మీరు గ్రహించుకోండి, ఇది స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగిందని. ఓకే, ఆవిడ పేరు మ్యాండీ. ఈ మ్యాండీ అనేటటువంటి ఆవిడ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఈ వ్యక్తిని రోజు కూడా నిద్ర లేపేదంట. వాళ్ళ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే వచ్చేటటువంటి ఆవిడ నా కొడుకుని సరిగా చూస్తుందో లేదో అనేటటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు, లేకపోతే పెళ్లి మీద విరక్తి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎందుకులే అనేటటువంటి భావన ఉండొచ్చు. ఏ కారణాన్ని బట్టి అయినా వివాహం చేసుకోలేదు, ఆయన అలానే ఉండిపోయాడు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి మ్యాండీ అనేటటువంటి ఆవిడ ఈ వ్యక్తిని చిన్నతనం నుండి పెంచిందనమాట, పెద్ద చేసింది. ఉదయాన్నే అతను లేపేదంట, అతన్ని నీట్గా స్కూల్కి రెడీ చేసేది, అతనికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఇచ్చేది. వినాలి, అతనికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఇచ్చేది. క్రమంలో పెరిగి పెద్ద అయ్యాడు, ప్రయోజకుడు అయ్యాడు, అమెరికా సెనేట్కి అధికారి అయ్యాడు. అధికారి అయిన తర్వాత ఒకరోజు ఆయన పనిలో ఉండగా, డ్యూటీలో ఉండగా ఒక ఏమంటారంటే వార్త వచ్చింది, న్యూస్ వచ్చింది. ఏంటి అని అంటే, మీ ఇంట్లో పనిచేసేటటువంటి మ్యాండీ చనిపోయింది. చాలా కృంగిపోయి బాధపడి ఆమె చనిపోయిందనే వార్త తెలుసుకొని ఆమె సమాధి చేయబడేటటువంటి స్థలం దగ్గరికి తీసుకుని వచ్చాడు. అమెరికాలో నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, రెండు రకాలైన ప్రజలు ఒకే దగ్గర సమాధి చేయబడేటటువంటి పరిస్థితి లేదు. మనకి కులానికి ఒక శ్మశానం ఉన్నట్టు, లేకపోతే మతానికి ఒక శ్మశానం ఉన్నట్లు ఏమంటే అందరినీ ఒకే స్థలంలో పాతి పెట్టరు కదా. అట్లా అమెరికాలో తెల్ల జాతీయుల్ని, నల్ల జాతీయుల్ని ఒకే స్థలం దగ్గర పాతి పెట్టరు. నల్ల జాతీయులకు వేరుంటుంది. ఈ మ్యాండీ అనేటటువంటి ఆవిడ, ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి ఆవిడ, ఈమె ఒక నల్ల జాతీయురాలు. సో ఆమెని సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ అధికారి ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాడని. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి ఆయన వంతు వచ్చినప్పుడు ఆమె సమాధి చేయబడే ముందు ఇలా చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాను, నేను చనిపోయినప్పుడు మా మ్యాండీ పక్కన నన్ను సమాధి చేయండి అన్నాడంట. ఈయనేమో తెల్లజాతీయుడు. అందరు నిర్ఘాంతపోయి చూస్తున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనలు పసిగట్టి, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు ఆశ్చర్యం కలగొచ్చు. అయితే దీని వెనుకున్నటువంటి నేపథ్యం చెప్తాను వినండి. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు నెలల వయసు. ఈ మ్యాండీ నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఇంత ప్రయోజకుడిగా నేను అవడానికి ఒక బలమైనటువంటి కారణంగా ఉంది. ఆమె నల్లజాతీయురాలైతే అవ్వచ్చు, కానీ ఒక కన్న తల్లి చూపించినటువంటి ప్రేమ నా మీద ఆవిడ చూపించింది. అయితే ఆమె ప్రతిరోజు ఇలా లేపేది, బాబు సూర్యుడు దించాడయ్యా లే అనేదంట. సన్ అరైజ్, ద సన్ హ్యాస్ రిజన్ అని చెప్పేదంట. బాబు లే, సూర్యుడు ఉదయించాడని లేపేది. నేను ఆమె ప్రక్కన నన్ను సమాధి చేయమని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఏదో ఒక రోజున నీతి సూర్యుడైనటువంటి ప్రభువు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బాబు నీతి సూర్యుడు దించాడయ్యా లే అని మా మ్యాండీ నన్ను పక్కనే ఉంచి లేపిద్ది కనుక నన్ను ఇక్కడే సమాధి చేయండి అని చెప్పి తెలియపరిస్తే ఆయన ప్రేమకు ఆశ్చర్యపోయారంట. ఎందుకు చెప్తున్నానంటే ఈ సంగతి, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ? నేను చనిపోయిన తర్వాత ప్రభు నా కొరకు వస్తాడు, లేదా ప్రభు నా కొరకై స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆయనతో ఉండడానికి నేను వెళ్ళబోతున్నాను అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ అవిశ్వాసులైనటువంటి వారికి ఉందా? లేదు. చచ్చిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే, బతుకున్నప్పుడే ఎక్కడ ఉంటున్నామో అర్థం కావట్లేదు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో మాకు తెలుస్తుందా అనేటటువంటి ఆలోచనతో గాలిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, చచ్చిన తర్వాత జీవితం ఎవడో తెలుసు అని చెప్పి అవిశ్వాసులైనటువంటి వారు వారి యొక్క ఆలోచన విధానంలో ఈ రకమైనటువంటి పరిస్థితులను కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధించినటువంటి ప్రవచనాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి మనకి ఏం కలిగిస్తాయి అంటే నిరీక్షణను కలిగించేటటువంటివిగా ఉంటాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు అంటున్నారు కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడు, ఎందుకు నిబ్రం చేసుకున్నాడు అంటే ఇర్మియా గ్రంథాన్ని చదివాడంట. ఆ ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లేఖనముల వలన దేవుని యొక్క చిత్తాన్ని అతడు గ్రహించాడంట. ఏమని గ్రహించాడు? 70 సంవత్సరాలు చెరలో ఉండబోతున్నాం, ఈ 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత
దేవుడు మళ్ళీ మమ్మల్ని దర్శిస్తాడు, మళ్ళీ మా ప్రాంతానికి మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అనేటటువంటి నిరీక్షణ అతన్ని దేవుని సన్నిధిలో ఏం చేసేటట్లు చేసిందంటే ప్రార్థన చేసేటట్లుగా చేసిందనమాట. సో ప్రవచనం మనకి ఎప్పుడూ కూడా ఏం కలగజేస్తుంది అంటే నిరీక్షణ కలిగి ఉండడానికి మనలను ప్రోత్సాహపరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రియులు దైవజనులు మరి ఎవరైనా అనంత్ కుమార్ గారు అలాగే మేడం గారు మన మధ్యలోనికి వచ్చారు. సరి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం.